Hi my dear students, welcome to Chemistry SR, our chemistry channel. In this video, we are going to discuss about aryl amines versus ammonia in their basic nature. So basic nature of amines lo aromatic amines ammonia ko relation ento chustunnam. Previous video lo basic nature lo alkyl amines versus ammonia chusam. Ee video lo aryl amines versus ammonia chuddam. Intermediate second year లేదా 12th క్లాస్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అమైన్స్ రిలేటెడ్ టాపిక్. ఓకే, ఇక్కడ మనం ఏం గమనిస్తున్నామంటే అరైల్ అమైన్స్ వర్సెస్ అమ్మోనియా. ఇక్కడ మనం నోటీస్ చేయాల్సిన ఒక విషయం ఆల్రెడీ మనం డిస్కస్ చేసింది ఏంటంటే పీకేబీ ఫర్ అమ్మోనియా 4.75 అని చెప్పాం. ఓకే, మరి అదే పీకేబీ ఫర్ అరైల్ అమైన్ అరోమేటిక్ అమైన్స్ వాల్యూ ఎలా ఉంటుందంటే 4.75 కంటే గ్రేటర్గా ఉంటుంది అని చెప్పాను. అంటే ఏంటి దీని అర్థం? లెస్ బేసిక్ దాన్ అమ్మోనియా. రీజన్ ఏంటి? డ్యూ టు -I ఎఫెక్ట్ అన్నాం, నెగిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్. అదేంటట్లా? ఇక్కడ అరైల్ గ్రూప్ లేదా అరోమాటిక్ గ్రూప్ అనేది ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్. అంటే నైట్రోజన్ దగ్గర ఉన్న లోన్ పేర్ని విత్డ్రా చేసుకుంటుంటుంది, వెనక్కి లాగుతుంటుంది, తన వైపు పుల్ చేస్తుంది. అప్పుడు నైట్రోజన్ పైన ఎలక్ట్రాన్ డెన్సిటీ తగ్గుతుంది. ఎలక్ట్రాన్ అవైలబిలిటీ తగ్గిందంటే ప్రోటాన్ యాక్సెప్టబిలిటీ కూడా తగ్గుతుంది. ప్రోటాన్ యాక్సెప్టబిలిటీ తగ్గింది అంటే బేసిక్ నేచర్ తగ్గిందని. అందుకే అరోమాటిక్ అమైన్లు అమ్మోనియా కంటే లెస్ బేసిక్. ఓకేనా? సో అరోమాటిక్ అమైన్స్ ఆర్ లెస్ బేసిక్ దాన్ అమ్మోనియా. దిస్ ఈజ్ డ్యూ టు less proton acceptability of aryl amines. ఓకేనా? అరైల్ అమైన్స్ ప్రోటాన్ యాక్సెప్టబిలిటీ తగ్గుతుంది. ఓకేనా? రీజన్ ఏంటి? ఓకేనా, లెస్ అవైలబిలిటీ of electron density on nitrogen. నైట్రోజన్ పైన ఎలక్ట్రాన్ డెన్సిటీ అవైలబిలిటీ తగ్గుతుంది. ఎందుకంటే అరోమాటిక్ రింగ్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్. సరే, ఎలాగో కొంచెం డీటెయిల్డ్గా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నువ్వు ఒక అరోమాటిక్ అమైన్ నథింగ్ బట్ అనిలిన్ తీసుకుందాం. బెంజిన్ పైన NH2 లోన్ పేరుంది. ప్రోటానే తీసుకునింది అనుకుందాం. ప్రోటాన్ తీసుకునింది ఫ్రమ్ యాసిడ్స్. ఓకేనా? సో ఒక యాసిడ్ నుంచి ప్రోటాన్ తీసుకునింది అనుకుందాం, H+. అప్పుడు ఏమవుతుంది? వి గెట్ అనిలినియం అయాన్. అనిలినియం అయాన్ వస్తుంది, NH3+. సో అనిలిన్ గివ్ అనిలినియం అయాన్. సరే, బాగుంది. ఇప్పుడు ఈ అనిలినియం అయాను స్టేబులా కాదా చూడాలి. ఎందుకంటే క్యాటయాన్ స్టెబిలిటీనే కదా బేసిక్ నేచర్ డిసైడ్ చేసేది. అనిలినియం అయాను గమనిస్తే రెండు రెజొనెన్స్ స్ట్రక్చర్స్ ఉంటాయి, NH3+. దీనికన్నా ఒకటే పాసిబిలిటీ ఏంటి? పై బాండ్ పొజిషన్ డీలోకలైజ్ చేసుకోవడం. కెకులే స్ట్రక్చర్స్ అంటాం, బెంజిన్ స్ట్రక్చర్స్ చూసాం కదా అవి. సో పై బాండ్ పొజిషన్స్ను డీలోకలైజ్ చేసుకుంటే we get by the delocalization of pi bond we get 2 resonance structures. ఎన్ని వచ్చాయి? ఓన్లీ 2 resonance structures. రెండే రెజొనెన్స్ స్ట్రక్చర్స్ పాసిబుల్ అయ్యాయి. ఎలా? ప్రోటాన్ యాక్సెప్ట్ చేయడం వలన వచ్చిన అనిలినియం అయాన్. అలా కాకుండా అనిలిన్ లాగే ఉన్నింది అనుకో, 5 రెజొనెన్స్ స్ట్రక్చర్స్ పాసిబుల్ అవుతాయి. ఎలాగో చూడు. సో అనిలిన్ తీసుకుందాం. aniline benzene with NH2
nitrogen having a lone pair. సో అనిలిన్ గమనిస్తే ఇక్కడ ఈ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ నేచర్ అరైల్ గ్రూప్ అన్నాం కదా. లోన్ పేరు ఆటమ్ నుంచి బాండ్కి షిఫ్ట్ అవుతే ఇక్కడ ఎలక్ట్రాన్ డెన్సిటీ పెరుగుతుంది కార్బన్ దగ్గర. సో పై బాండ్ పేరు బాండ్ టు ఆటమ్కు షిఫ్ట్ అవుతుంది. అంటే we get resonance structure, negative double bond, nitrogen has a positive charge like this. Next step lo atom to bond, bond to atom, double bond, negative charge, bond, double bond, NH2 positive charge. Next step lo malli atom to bond, bond to atom. We get one more resonance structure, double bond, negative charge, double bond, NH2 positive. Malli atom to bond, bond to atom. We get the first one. The position of double bonds are different, of course. We get aniline again. Here how many interconvertible or resonance structures are possible? 1, 2, 3, 4, 5. ఈ రెండు సేమ్ అనుకోవచ్చు, కానీ పై బాండ్ పొజిషన్ వేరియేషన్ ఉంది, కెకులే స్ట్రక్చర్స్ అనొచ్చు. మొత్తం ఎన్ని ఇంటర్కన్వర్టబుల్ స్ట్రక్చర్స్ ఉన్నాయి? 1, 2, 3, 4, 5. సో అనిలిన్ దగ్గర 5 రెజనెన్స్ స్ట్రక్చర్స్ పాసిబుల్ అవుతున్నాయి. 5 రెజనెన్స్ స్ట్రక్చర్స్ పాసిబుల్ అవుతాయి. సో ఇప్పుడు మనం ఏం చెప్పొచ్చు అంటే, మన తెలిసిన జనరల్ స్టేట్మెంట్, మోర్ ది నంబర్ ఆఫ్ రెజనెన్స్ స్ట్రక్చర్స్, మోర్ ద స్టెబిలిటీ. ఓకేనా? మోర్ దెన్ నెంబర్ ఆఫ్ రెజనెన్స్ స్ట్రక్చర్స్, మోర్ ద స్టెబిలిటీ. కాబట్టి అనిలిన్ అనేది అనిలినియం అయాన్గా కన్వర్ట్ అయిపోయి 2 రెజనెన్స్ స్ట్రక్చర్స్ పాసిబుల్ అవుతున్నప్పుడు, అలా అయ్యి 2 రెజనెన్స్ స్ట్రక్చర్స్లోనే ఉండడం కంటే తను ప్రోటాన్ యాక్సెప్ట్ చేయకుండా అలాగే అనిలిన్గానే ఉంటే 5 ఇంటర్కన్వర్టబుల్ స్ట్రక్చర్స్ వస్తాయి. ఎందుకంటే మోర్ ద నెంబర్ ఆఫ్ రెజనెన్స్ స్ట్రక్చర్స్, మోర్ ద స్టెబిలిటీ. అంటే ఇప్పుడు చెప్పు, అనిలిన్ ఎప్పుడు అనిలిన్గా ఉండడానికి ట్రై చేస్తుంది కానీ అనిలినియం అయాన్గా మారడానికి ట్రై చేయదు. ఎందుకంటే ఇక్కడే ఎక్కువ స్టెబిలిటీ వస్తుంది, ఎక్కువ రెజనెన్స్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఇక్కడ తక్కువ రెజనెన్స్ స్ట్రక్చర్స్, ఇక్కడ ఎక్కువ రెజనెన్స్ స్ట్రక్చర్. సో మోర్ స్టెబిలిటీ. కాబట్టి అనిలిన్ ప్రోటాన్ యాక్సెప్టబిలిటీ ఈజ్ లెస్. ఇక్కడ స్టేబుల్ కాబట్టి ఇలా ఉండడానికి ట్రై చేస్తుంది అంటే ప్రోటాన్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపట్లేదని. ప్రోటాన్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపట్లేదు అంటే బేసిక్ నేచర్ తక్కువని. ఓకేనా? సో ఏమని చెప్పచ్చు అంటే, హెన్స్ ప్రోటాన్ యాక్సెప్టబిలిటీ ఆఫ్ అరోమాటిక్ అమైన్స్ అండ్ సబ్స్టిట్యూటెడ్, లేదా సింపుల్గా అరోమాటిక్ అమైన్ అన్నా. ఓకేనా? అరోమాటిక్ అమైన్స్, ప్రోటాన్ యాక్సెప్టబిలిటీ ఆఫ్ అరోమాటిక్ అమైన్స్ ఈజ్ లెస్ దాన్ అమ్మోనియా. దట్ ఈస్, దీని అర్థం ఏంటి? ప్రోటాన్ యాక్సెప్టబిలిటీ తక్కువ అంటే లెస్ బేసిక్ దాన్ అమోనియా. అమోనియా కంటే లెస్ బేసిక్ అని అర్థం. ఇది విషయం. ఓకేనా? అందుకు అరోమాటిక్ అమైన్ల పీకేబీ వాల్యూ ఎక్కువ ఉంటుంది, లెస్ బేసిక్గా ఉంటాయి అమ్మోనియా కంటే. ఎందుకు అరోమాటిక్ అమైన్స్ అలా అంటే ఇది రీజన్. ఆ లోన్ పేరు ప్రోటాన్ యాక్సెప్ట్ చేసుకోవడానికి రెడీగా ఉండదు. ఆ లోన్ పేరుని ఇక్కడున్న మన అరోమాటిక్ రింగ్, ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ తన వైపు పుల్ చేస్తుంది. ఎలక్ట్రాన్ రిలీజింగ్ నేచర్ కాన్జుగేషన్లో ఇన్వాల్వ్ అయ్యేలాగా చేస్తుంది. కాబట్టి నైట్రోజన్ పైన లోన్ పేరు అవైలబిలిటీ తగ్గుతుంది, ప్రోటాన్ యాక్సెప్టబిలిటీ తగ్గుతుంది. ప్రోటాన్ యాక్సెప్టబిలిటీ తగ్గడము అంటే ప్రోటాన్ తీసుకోవడం తగ్గడము అంటే బేసిక్ నేచర్ ఎగ్జిబిట్ చేయడం తగ్గడము అని. అందుకే అరోమాటిక్ అమైన్లు అమ్మోనియా కన్నా లెస్ బేసిక్, నెగిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్తో చెప్పచ్చు దీన్ని.
ఓకేనా? సరే, బాగుంది. మరి ఇప్పుడు అరోమేటిక్ అమైన్ పైన ఏవైనా సబ్స్టిట్యూయెంట్స్ ఉంటే ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్సో ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్సో అప్పుడు బేసిక్ నేచర్ ఎలా ఉంటుంది? అరోమేటిక్ అమైన్ బేసిక్ నేచర్ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా చూద్దాం. అనిలిన్ అంటే అరోమేటిక్ అమైన్ ఉంది కదా, ఈ అరోమేటిక్ అమైన్కు మనం ఏవైనా ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్ కానీ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ కానీ ప్లేస్ చేస్తే అనిలిన్, సో దీనికి ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్ పెట్టావనుకో, అనిలిన్కు ఆర్తో పారా ప్లేస్లో ఏదైనా ఎలక్ట్రాన్ రిలీజింగ్ మిథైల్ కావచ్చు, మిథాక్సీ గ్రూప్ కావచ్చు, మిథైల్, మిథాక్సీ, వీటిని ఏమంటాం? ప్లస్ ఐ గ్రూప్స్ అంటే ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్. ఓకేనా? ఇంక్రీజెస్ బేసిక్ నేచర్ ఆఫ్ అమైన్స్. ఓకేనా? మిథైలు, మిథాక్సీ లాంటి ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్ ఏం చేస్తాయంటే బేసిక్ నేచర్ను ఇంక్రీజ్ చేస్తాయి. ఎలాగా? ఇవి ఎలక్ట్రాన్ రిలీజింగ్ కదా, ఎలక్ట్రాన్ డెన్సిటీని ఇవ్వడానికి ట్రై చేస్తాయి. అప్పుడు ఏమవుతుందంటే మన అనిలిన్ కంటే మిథైల్ అనిలిన్ అనేది మోర్ బేసిక్. ఓకేనా? దిస్ ఈజ్ బేసిక్ స్ట్రెంగ్త్. గమనిస్తే అనిలిన్ కంటే పారామిథైల్ అనిలిన్ మోర్ బేసిక్. కారణం ప్లస్ ఐ గ్రూప్స్ లైక్ మిథైల్, మిథాక్సీ ఇంక్రీజెస్ బేసిక్ నేచర్. ఒకవేళ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ తీసుకుంటే NH2 లోన్ పేర్, ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ NH2 అనిలిన్ కదా. విత్డ్రాయింగ్ గ్రూప్ లైక్ నైట్రో గ్రూప్ కావచ్చు, ఏవైనా లైక్ దిస్ నైట్రో, హాలోజన్, ఆల్డిహైడ్, సల్ఫోనిక్ యాసిడ్, కార్బాక్సిలిక్ యాసిడ్, ఇలాంటివి. ఓకేనా? ఇలాంటి గ్రూప్స్. ఓకే, సో -I నెగిటివ్ ఇండక్టివ్ గ్రూప్స్ అంటే ఎవరు? ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ అన్నమాట. ఏం చేస్తాయి అవి? డిక్రీజెస్ బేసిక్ నేచర్ ఆఫ్ అమైన్ల బేసిక్ నేచర్ను తగ్గిస్తాయి. చూడు, ఇక్కడ ముందే అరోమాటిక్ రింగ్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్, దానికి తోడు మరొక నెగిటివ్ ఇండక్టివ్ గ్రూప్ పెట్టావు. ఇదే లాగేస్తా ఉంది, ఇది నేను సపోర్ట్ చేస్తా, లాగే కిందికి అంటుంది. ఎలక్ట్రాన్ డెన్సిటీ ఇంకా తగ్గిపోతుంది, ప్రోటాన్ యాక్సెప్టబిలిటీ ఇంకా తగ్గిపోతుంది. కాబట్టి మన అనిలినే మోర్ బేసిక్ వెన్ కంపేర్ టు ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్. ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ -I గ్రూప్స్ డిక్రీజెస్ బేసిక్ నేచర్ ఆఫ్ అమైన్స్. అర్థమైందా? ఇదేనా బేసిక్ నేచర్ ఆఫ్ అమైన్స్లో అరైల్ అమైన్స్ వర్సెస్ అమ్మోనియా. ఇప్పుడు ఒక టెక్స్చువల్ ఎగ్జాంపుల్ ఉంది మన NCERT బుక్లో, అదేంటో చూద్దాం. ఇన్ టెక్స్ట్ క్వశ్చన్ ఇది. ఇంతవరకు మనం చదువుకున్న బేసిక్ నేచర్ ఆఫ్ అమైన్ రిలేటెడ్. ఓకే, వీటిని ఏమంటున్నాడు? అరేంజ్ ద ఫాలోయింగ్ ఇన్ డిక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ దేర్ బేసిక్ స్ట్రెంత్. బేసిక్ స్ట్రెంత్ డిక్రీజ్ అయ్యే ఆర్డర్ రాయమంటున్నాడు. అంటే మోర్ ఎవరు, మీడియం ఎవరు, లెస్ ఎవరు, వెరీ లెస్ ఎవరు అరేంజ్ చేయి అంటున్నాడు. సరే, ముందు అవి ఏంటో గమనిద్దాం. ఇదేంటిది? C6H5NH2. సో అరోమాటిక్ అమైన్, ఫినైల్ అమైన్ C6H5NH2. సో ఇదేంటిది? అరోమాటిక్. ఇది అమ్మోనియా కంటే కూడా తక్కువ బేసిక్. ఈ రెండు చూద్దాం. ఇదేంటిది? అమ్మోనియా, నో ప్రాబ్లం. అలిఫాటిక్ కంటే తక్కువ, అరోమాటిక్ కంటే ఎక్కువ, ఇన్ బిట్వీన్ దెమ్. ఓకే, ఈ రెండు అలిఫాటిక్లో ఎవరు మోర్ బేసిక్? సెకండరీ మోర్ బేసిక్, ప్రైమరీ లెస్ బేసిక్. సో ఓవరాల్గా ఈ రెండే ఏంటంటే అలిఫాటిక్. సో మనకు తెలిసిన ఆర్డర్ ఏంటి? అలిఫాటిక్ గ్రేటర్ దాన్ అమ్మోనియా గ్రేటర్ దాన్ అరోమాటిక్. ఇది మనకు తెలిసిన ఆర్డర్. సో ఫస్ట్ అలిఫాటిక్ తీసుకుందాం. ఈ రెండు మోర్ బేసిక్ వీటితో కంపేర్ చేస్తే.
మరి వీళ్ళిద్దరిలో ఎవరు సెకండరీ మోర్ బేసిక్. సో అలీఫాటిక్లో సెకండరీ మన ప్రైమరీ కంటే మోర్ బేసిక్, కాబట్టి ఇది హైయెస్ట్. సో బేసిక్ స్ట్రెంగ్త్ డిక్రీజింగ్ ఆర్డర్ ఎలా ఉంటుందంటే C2H5 taken 2 times NH secondary amine, then C2H5 NH2 primary amine, దీనికంటే తక్కువ అమ్మోనియా, అమ్మోనియా కంటే తక్కువ అరోమాటిక్ అమైన్ C6H5NH2. సో అలీఫాటిక్ లీస్ట్ ఎవరు అరోమాటిక్. ఓకేనా, ఇది నేనా మనకు టెక్స్టువల్ ఎగ్జాంపుల్ కూడా ఒకటి చూసాము. ఇచ్చి ఇట్లాంటి ఒక క్వశ్చన్ ఇస్తే ఎవరు మోర్ బేసిక్ అన్నప్పుడు మనం ఇంతవరకు చదువుకున్న డేటాని బేస్ చేసుకొని డిసైడ్ చేయొచ్చు. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద బేసిక్ నేచర్ ఆఫ్ అమైన్స్. ఈ 3 వీడియోస్, ఈ వీడియో దీని ప్రీవియస్ అంతకుముందు ఫస్ట్ వీడియోలో ఏం చేసామంటే ఓవరాల్గా ఎవరు మోరు ఎవరు లెస్ బేసిక్ అనేది చెప్పాం. సెకండ్ వీడియోలో ఏం చెప్పామంటే ఆల్కైల్ అమైన్స్ వర్సెస్ అమ్మోనియా బేస్డ్ ఆన్ స్ట్రక్చర్ బేసిక్ నేచర్ ఎక్స్ప్లెయిన్ చేసాం. ఈ వీడియోలో అరైల్ అమైన్స్ నథింగ్ బట్ అరోమాటిక్ అమైన్ వర్సెస్ అమ్మోనియా అబ్జర్వ్ చేసాం. ఒక టెక్స్టువల్ ఎగ్జాంపుల్ కూడా చూసాం. I hope you understand. Keep watching, but don't forget to like and share to someone. It helps me a lot. Thank you.